కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని ఖండిస్తూ తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ ఫిర్యాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్ హైవేపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తుండటంతో మేడిపల్లి పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్పొరేటర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బడబాయ్ చోడబాయ్ అని పేర్లు వాళ్ళ దగ్గర పెట్టరు. వాళ్ళ దగ్గర మోడీ కేడి దొంగలు ఈడీని కలుపుకొని ఈ యొక్క కవిత గతంలోనే కవితకు ఎన్నోసార్లు చెప్పింది. గతంలోనే వాషింగ్ పౌడర్ నిర్మా అడ్వర్టైజ్మెంట్ వేసి కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పిండ్రు. ఎవరైతే లొంగరో, ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారో, ఎవరైతే మోడీకి వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతం చేస్తారో వారికన్నా ముందు, మోడీ కన్నా ముందు ఈడీ వస్తుంది, లేకపోతే మోడీ వస్తుంది, సిబిఐ వస్తుంది అని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలకు తెలుసు. అయ్యా మోడీ గారు కేసీఆర్ని ఒక కవితను అరెస్ట్ చేస్తే భయపడలేరు, కేసీఆర్ని ఏదో కేసులు పెడితే భయపడలేరు, లేకపోతే కేసీఆర్ని ఏదో జైల్లోకి పంపిస్తే భయపడలేరు. మీకు తెలంగాణ ప్రజల ఏకైక ఆకాంక్ష భారత రాష్ట్ర ప్రభుత్వం, భారత రాష్ట్ర సమితి. తెలంగాణ ఏమైనా కావాలన్నా, తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడాలన్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా, తెలంగాణ ప్రజల యొక్క హక్కులను సాధించాలన్న భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సాధ్యమైతే తప్ప ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీజేపీ ప్రభుత్వాలు కానీ ఏం చేయజాలవు. గతంలో చూసినాం ఎంపీలు ఓ 4 ఎంపీలను అటు 4 ఎంపీలను కాంగ్రెస్కి, 4 ఎంపీలను బీజేపీ కూడా అప్పచెప్పారు. ఒక్కనాడైనా మన రాష్ట్రం తరఫున ఒకనాడైనా మన రాష్ట్ర ప్రజల అవసరాల కొరకు ఈ యొక్క బీజేపీ ఎంపీలు కానీ ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానీ పోరాడిరా? ఎట్టి పరిస్థితుల్లో పోరాడలే. మా బీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో బ్రహ్మాండంగా పార్లమెంట్లో మనకు గలం విప్పి మనకు రావాల్సిన హక్కుల్ని సాధించడానికి ప్రయత్నం చేసిరు తప్ప ఈ మిగతా పార్టీలు కావని చెప్పి మరొకసారి కవితక్కని ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో భయపడలేరు. కవితక్క ఒక్కటి ఈరోజు జైలు పాలైనంత మాత్రాన కవితక్క వెనకాల కోట్లాది మంది మహిళలు ఈరోజు ఆడపడుచులు ఉన్నారు. శుక్రవారం నాడు అన్యాయంగా సాయంత్రం 6 గంటలకు మన యొక్క కవితక్కను అరెస్ట్ చేసి ఒక ఆడపడుచుని మనం ఇంటికి తెచ్చుకుంటాం. ఒక ఆడపడుచుకు పసుపు కుంకాలు ఇస్తాం, మనం ఒక ఆడపడుచుని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం. అయ్యా ఇది మోడీ గారు, ఇది మీ యొక్క పతనానికి ఇది ఒక చిహ్నం. ఆడపడుచుని అటు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపడుచుని ఒక పోరాట యోధురాల్ని, లేకపోతే ఒక దమ్ము ధైర్యం ఉన్న ఒక నాయకురాల్ని ఈరోజు ఆడపడిచిన ఆదివారం నాడు అరెస్ట్ చేసి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అన్యాయం చేసి తీసుకెళ్ళి చూడు, అది మీకు మంచిది కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున మహిళలు అట్లే మా కార్యకర్తల నాయకులు పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. ఇది ఆరంభం మాత్రమే. రానున్న ఎన్నికల్లో పీర్జాదిగూడ ప్రజలు అట్లాగే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.